హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు స్కిల్ టెక్ ఛానల్. ఈరోజు మనం స్కిల్ టెక్ అప్లికేషన్లో ఉన్నటువంటి అడ్మిషన్ ఎంక్వైరీ మాడ్యూల్ గురించి తెలుసుకుందాం. సో ఈ అడ్మిషన్ ఎంక్వైరీ మాడ్యూల్ ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నటువంటి స్టూడెంట్కి అడ్మిషన్ క్యాంపెయిన్ నిర్వహించడం కానీ లేదా స్టూడెంట్స్ ఐటీఐ వాతావరణంలోకి వచ్చినప్పుడు వాళ్ళ యొక్క వివరాలు ఎలా నమోదు చేసుకోవాలి, కన్సర్న్ ప్రిన్సిపాల్ గారికి ఈ వివరాలన్నీ కూడా ఏ విధంగా తెలియాలి అనే విషయాన్ని ఈరోజు మనం ఈ మాడ్యూల్ ద్వారా చూద్దాం. సో ఫస్ట్ చూసినట్లయితే ఇది ప్రిన్సిపల్ గారి యొక్క లాగిన్. సో ఈ ప్రిన్సిపల్ గారి లాగిన్లో ఇక్కడ మనకి రైట్ సైడ్న ఫ్రంట్ ఆఫీస్ అని ఉంది. సో ఈ ఫ్రంట్ ఆఫీస్లో ఫస్ట్ థింగ్ మనం ఇక్కడ ఉన్నటువంటి సెటప్ ఫ్రంట్ ఆఫీస్ అని ఉంది. సో ఈ సెటప్ ఫ్రంట్ ఆఫీస్ క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మనం కొన్ని మాడ్యూల్స్ కనబడుతున్నాయి చూడండి. పర్పస్, కంప్లైంట్ టైపు, సోర్సు, రెఫరెన్స్ అని ఉంది. అంటే ఐటీఐకి అంటే మన ఆఫీస్కి ఎవరైనా వచ్చినట్లయితే కనుక వాళ్ళు ఏ పర్పస్ మీద వస్తున్నారు అంటే స్టాఫ్ మీటింగా, లేదా స్టూడెంట్ మీటింగా, లేదా ప్రిన్సిపాల్ మీట్ అవ్వడానిక, లేదా ప్రిన్సిపాల్స్ మీటింగ్ పెట్టిన దానిక, ఇలా డిఫరెంట్ కాజ్ ఏమైతే ఉందో ఆ కారణాన్ని ఇక్కడ మనం ఏ పర్పస్ కోసం వాళ్ళు ఐటీఐని విజిట్ చేశారు అనే దాన్ని ఇక్కడ మనం ముందుగానే నమోదు చేస్తాం. అలాగే కంప్లైంట్ టైప్, ఈ కంప్లైంట్ టైప్ కూడా వచ్చేసరికి ఇక్కడ చూడండి, ఫీజు గురించా, లేదంటే స్టూడెంట్ యొక్క స్టడీ గురించా, లేదంటే అటెండెన్స్ షార్టేజ్ గురించా, ఇలా దేని గురించి ఒక కారణం అనేది మనం ఈ కంప్లైంట్ అనేది మనం మెన్షన్ చేస్తాం. అలాగే సోర్స్, ఇక్కడ చూసినట్లయితే ఐటీకి రావడం గల ప్రత్యేకించి కారణం ఏంటి, వారు ఎట్లా వచ్చారనేది ఫ్రంట్ ఆఫీస్లో నిర్వహిస్తున్న ఉద్యోగస్తుల ద్వారానా, లేదంటే ఏదైనా పేపర్ అడ్వర్టైజ్మెంట్ ద్వారా వచ్చారా, లేదంటే ఎక్కడైనా అడ్మిషన్ క్యాంపెయిన్ నిర్వహిస్తే కనుక దాన్ని బేస్ చేసి వచ్చారా, దేన్ని సోర్స్ చేసుకుని వాళ్ళు ఐటీకి వచ్చారనేది కొన్ని రకాల కారణాలుగా మనం మెన్షన్ చేస్తాం. అలాగే రెఫరెన్స్, మన ఐటీకి ఎవరైనా రెఫరెన్స్ ఇచ్చినట్లయితే కనుక అడ్మిషన్ టైంలో వాళ్ళకి వివరాలు అంటే కాలేజ్ స్టాఫా లేదా పేరెంట్స్ సెల్ఫ్ అనేది ఈ బేసిక్ ఇన్ఫర్మేషన్ అనేది మనం ముందుగా నమోదు చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనం అడ్మిషన్ ఎంక్వైరీలోకి వెళ్తాం. సో ఈ అడ్మిషన్ ఎంక్వైరీ అనే ఫామ్ ఓపెన్ చేసినప్పుడు సో ప్రిన్సిపల్ గారి యొక్క లాగిన్లో ఈ రకంగా ఉంటుంది. ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ యాడ్ అని ఉంటుంది. డైరెక్ట్గా మనం ఈ యాడ్ క్లిక్ చేసినట్లయితే ఈ రకంగా ఫర్ ఎగ్జాంపుల్ అడ్మిషన్ ఎంక్వైరీకి ఒక స్టూడెంట్ రావడం జరిగింది. వచ్చిన స్టూడెంట్ యొక్క పేరు మనం నమోదు చేస్తున్నాం. అతని యొక్క ఫోన్ నెంబర్, ఓకే, ఈమెయిల్ అడ్రస్, ఇక్కడ ఏమైతే మ్యాండేటరీ ఉన్నాయో మ్యాండేటరీ ఫీల్డ్స్ మనం ఫిల్అప్ చేస్తాం. అలాగే అడ్రస్, డిస్క్రిప్షన్, ఐటీ అడ్మిషన్ అన్న సంథింగ్ ఏదైనా ఎంటర్ చేస్తాం. నోట్ సంథింగ్ ఎంటర్ చేసి ఏ రోజు వచ్చాడు, ఇతన్ని నెక్స్ట్ ఫాలోఅప్ మళ్ళీ ఎప్పుడు ఫాలోఅప్ చేస్తాం మళ్ళీ ఇతన్ని. సో ఆ ఫాలోఅప్ డేట్ కూడా మనం ఇక్కడ మెన్షన్ చేస్తాం. ఇతనికి ఏ ఇన్స్ట్రక్టర్ని లేదా మీ దగ్గర ఉన్న ఫ్యాకల్టీ మెంబర్ని అసైన్ చేస్తున్నారంటే అతని యొక్క నేమ్ కూడా మనం ఇక్కడ మనం మెన్షన్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ వన్ ఆఫ్ ద స్టాఫ్ మెంబర్ ఇన్ ది ఇన్స్టిట్యూట్ మనం నేమ్ మెన్షన్ చేస్తాం. మెన్షన్ చేసినప్పుడు ఆ స్టూడెంట్ మనం అడుగుతాం వాళ్ళు ఎలా వచ్చారని చెప్పేసి అని. సో పేపర్ యాడ్ ద్వారా వచ్చారంటారు. సోర్స్ పేపర్ నోటిఫికేషన్, ఎందులో ఏ కోర్సు జాయిన్ అవ్వకుంటున్నారు, ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రిషియన్ అయితే కనుక ఒకటి, నెంబర్ ఆఫ్ ఎంతమంది ఒకటా లేదా ఇద్దరా, ఎట్లాగా సంథింగ్ మనం ఎంటర్ చేసుకుని ఈ డేటాను మనం సేవ్ చేస్తాం. సేవ్ చేస్తే రికార్డ్ సేవ్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. ఆటోమేటిక్గా ఈ పేజ్ అనేది మనకి రిఫ్రెష్ అవుతుంది. ఇక్కడ చూసినట్లయితే ఈ స్టూడెంట్కి ఎంక్వైరీ డేట్ ఉంది, నెక్స్ట్ ఫాలోఅప్ డేట్ ఉంది. ఓకే, ఇక్కడ మనకి ఇతను యాక్టివ్లో ఉన్నాడు. సో ఇతను ఎప్పుడు లాస్ట్ ఫాలోఅప్ చేశారు అనే విషయం ప్రిన్సిపల్ తెలియాలి. సో ఇప్పటిదాకా ఉన్నటువంటి ఈ నమోదైన వివరాల ద్వారా ఎప్పటికప్పుడు ఆయన ప్రింట్ రికార్డ్ తీసుకుంటూ ఈ పీడిఎఫ్ ఫైల్స్ తీసుకుంటూ ఎంతమంది స్టూడెంట్స్ ఐటీఐకి వస్తున్నారు అనే విషయాన్ని ఈ డేట్ ద్వారా మనం అతను చూడడం, ఎంక్వైరీ చేయడం, ఎంతమంది వస్తున్నారు అనేది మనకి ఒక అవగాహన అంటూ వస్తుంది. సో వీళ్ళు ఎవరు ఫాలోఅప్ చేస్తున్న విషయం తెలుసుకోవాలనుకుంటే కనుక ఇక్కడ చూసినట్లయితే ఫాలోఅప్ ఎంక్వైరీ అని ఉంటుంది. ఇది క్లిక్ చేసినట్లయితే మనకి ఇంకా ఈ రకంగా మనకి పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ వివరాలు అనేవి ఉంటాయి మనకి.
ఎంక్వైరీ డేట్, లాస్ట్ ఫాలోఅప్ డేట్ అనేది ఇక్కడ లేదు, నెక్స్ట్ ఫాలోఅప్ డేట్ అని ఉంది. సో అతని యొక్క వివరాలు ఉంటాయి. ఎవరిని ఫాలోఅప్ చేయాలి? ఈ శేఖర్ అనే స్టూడెంట్ని ఫాలోఅప్ చేయాలి. ఎవరు చేయాలి? ఎవరిని అసైన్ చేశారు? ఇక్కడ హరి అనే పర్సన్ని మీరు అసైన్ చేయడం జరిగింది. సో ఇప్పుడు మనం ఈ స్టూడెంట్ని ఫాలోఅప్ చేయడానికి పర్సన్ అసైన్ చేశాం కాబట్టి అతని యొక్క లాగిన్లోకి మనం వెళ్దాం. సో మొబైల్ యాప్ ద్వారా ఇక్కడ చూసినట్లయితే, సో ఈ మొబైల్ యాప్ ద్వారా ఈ ఫ్యాకల్టీ మెంబర్ ఎవరైతే ఉన్నారో ఫస్ట్ వాళ్ళని లాగిన్ చేద్దాం. ఇక స్టాఫ్ లాగిన్ క్లిక్ చేసి ఆ స్టాఫ్ ఉన్నటువంటి లాగిన్ ఐడీస్తో మనం లాగిన్ అవుదాం. సో ఈ రకంగా ఇన్స్ట్రక్టర్ యొక్క లాగిన్ అనేది ఇక్కడ మనకి ఓపెన్ అయింది. సో ఈ సైన్ అండ్ 3 బాక్స్ క్లిక్ చేసినట్లయితే ఇతనికి మనకి ఫ్రంట్ ఆఫీస్ ఉంది. ఈ ఆఫీస్ క్లిక్ చేసినప్పుడు అడ్మిషన్ ఎంక్వైరీ ఉంది, దీన్ని క్లిక్ చేస్తాం. సో అడ్మిషన్ క్లిక్ చేసినప్పుడు ఈ రకంగా డేటా అనేది ఉంటుంది. ఇక్కడ చూడండి, ఈ శేఖర్ అనే స్టూడెంట్ ఉన్నాడు కాబట్టి దాన్ని జస్ట్ డ్రాగ్ చేసి ఇక్కడ నుండి ఫోన్ సింబల్ మీద క్లిక్ చేసినట్లయితే ఈ రకంగా పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఇతనికి ఆల్రెడీ ఎంక్వైరీ చేశారు ఇతను, ఈ ఫ్యాకల్టీ మెంబరు. సో నెక్స్ట్ ఫాలోఅప్ డేట్ అనేది ఒక 10th అని పెట్టుకున్నాడు. రెస్పాన్స్ ఎలా ఉంది, అతను జాయిన్ అవుతాడా, జాయిన్ అవ్వడా ఏంటి ఎట్లా ఉందంటే పాజిటివ్గా ఉందని ఎంటర్ చేస్తాం. సంథింగ్ ఏదో ఒకటి ఎంటర్ చేసిన తర్వాత సేవ్ అని ఎంటర్ చేస్తాం. సో ఈ స్టూడెంట్ వివరాలు నమోదు చేస్తుంది ఎవరు? ఈ హరి అనే మాస్టర్ నమోదు చేశారు. అంటే ఇతన్ని ఆ పర్సన్ అసైన్ ఫాలోఅప్ చేస్తున్నారు. సో ఇప్పుడు మనం చూసినట్లయితే ప్రిన్సిపాల్ యొక్క లాగిన్కి వచ్చినట్లయితే జస్ట్ దీన్ని రీఫ్రెష్ చేయండి. రీఫ్రెష్ చేస్తే ఎవరైతే అసైన్ చేయబడ్డారో ఆ పర్సన్ ఏ రోజు ఎప్పుడు అతన్ని ఫాలోఅప్ చేశారని ఇక వివరాలు అనేవి ఆటోమేటిక్గా అప్డేట్ అవుతాయి. సో ఈ రకంగా ఇన్స్టిట్యూట్కి వచ్చిన పిల్లలు కానీ లేదా బయట అడ్మిషన్ క్యాంపెయిన్ ద్వారా నిర్వహించినటువంటి చోట కానీ ఎవరెవరు మనం మీట్ అయ్యాము, ఎంతమంది పిల్లలు మీట్ అయ్యాము, వాళ్ళకి వివరాలన్నీ కూడా స్పాట్లోనే మనం ఈ మొబైల్ యాప్ ద్వారా నమోదు చేసుకుని ప్రిన్సిపల్ యొక్క లాగిన్కి ఎప్పటికప్పుడు వెళ్ళిపోతుంటుంది. ఆ డేటాని కన్సర్న్ ప్రిన్సిపల్ సార్ ఇక్కడ ఉన్నటువంటి రిపోర్ట్స్ ద్వారా చూసుకుంటూ ఆ డేటాని అప్డేట్ చేసుకుంటూ ఫాలోఅప్ చేసుకోవచ్చు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.